మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పక్షుల కిలకిలలు, మనకు నచ్చిన పాట, మనవాళ్ల నవ్వులు ఇలాంటివి. ఒకవేళ ఈ శబ్దాలు మనకు సరిగా వినిపించకపోతే ఎలా ఉంటుంది? వినికిడి సమస్య అనేది నెమ్మదిగా మొదలవుతుంది, మనకు తెలియకుండానే జీవితంలోని ఇలాంటి ఆనందాల్ని దూరం చేస్తుంది. అయితే ఈరోజు మనం వినికిడి ఆరోగ్యాన్ని తిరిగి పొందటం ఎంత సులభమో తెలుసుకోబోతున్నాం. వినికిడి లోపమనేది ఓ దొంగలాంటిదన్నమాట. చాలా నెమ్మదిగా మనకు అస్సలు తెలియకుండానే వచ్చేస్తుంది. అందుకే చాలామంది దాన్ని వెంటనే గుర్తించలేరు. కానీ దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. నలుగురితో మాట్లాడడంలో ఇబ్బంది, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఇలా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంతలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నా కూడా చాలామంది తమ వినికిడి సమస్యకు పరిష్కారం వెతకడానికి ఎందుకంత వెనుకడుగు వేస్తారు? ఆ సంకోచం వెనుక ఏముందో అర్థం చేసుకుందాం. ఆ వెయిట్ చేయడానికి గల అసలు కారణాలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. అసలు కారణాలు చూస్తే ముఖ్యంగా 3 కనిపిస్తాయి. మొదటిది భయం. టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్ ఎలా వస్తుందో, ఏమవుతుందోనన్న భయం. రెండవది కొన్ని అపోహలు. హియరింగ్ ఎయిడ్స్ వాడితే ఏదోలా చూస్తారేమో, వయసైపోయినట్టు కనిపిస్తుందేమో అని. ఇక మూడోది, ఇది చాలామందికి పెద్ద సమస్య, ఖర్చు. దీని గురించిన ఆందోళన. ఈ 3 కారణాలే చాలామందిని వెనక్కి లాగుతున్నాయి. అయితే ఈ అడ్డంకులన్నింటినీ దాటడానికి ఇప్పుడు ఒక కొత్త దారి ఉంది. అంటే సమస్య దగ్గర ఆగిపోకుండా పరిష్కారం వైపు అడుగులేయొచ్చన్నమాట. అదే హియరింగ్ సపోర్ట్. ఇదొక ప్లాట్ఫామ్. ఈ అడ్డంకులను తొలగించడానికే దీన్ని డిజైన్ చేశారు. దీని లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్. వినికిడిపై సరైన అవగాహన తీసుకురావడం, అందరికీ ఉచితంగా టెస్టులు అందుబాటులో ఉంచడం, ఇంకా మంచి క్వాలిటీ హియరింగ్ ఎయిడ్స్ను బెస్ట్ ప్రైస్కు అందించడం. ఈ ప్రాసెస్లో మొదటి అడుగు వేయడం ఎంత తేలికో తెలుసా? ఇది పూర్తిగా ఉచితం. అవును, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా వినికిడి పరీక్ష చేయించుకోవచ్చు. దీంతో ఖర్చు గురించి ఉండే పెద్ద ఆందోళన మొదటి స్టెప్లోనే పోతుంది. అంతేకాదు, ఈ ఫ్రీ స్క్రీనింగ్ అంటే ఏదో మొక్కుబడిగా చేసేది కాదు. దీన్ని ఎంతో అనుభవమున్న ప్రొఫెషనల్ ఆడియోలజిస్టులు చేస్తారు. మీ సౌకర్యాన్ని బట్టి ఆన్లైన్లోగాని లేదా దగ్గర్లోని క్లినిక్లోగాని టెస్ట్ చేయించుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మీకిచ్చే సలహాలు, రికమెండేషన్స్ చాలా నిజాయితీగా ఉంటాయి. ఏది అవసరమో, ఏది ఉత్తమమో అదే చెప్తారు. చూడండి, మంచి టెక్నాలజీ ఎంత ముఖ్యమో దాన్ని మనకు అందించే నిపుణుల సలహా కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సరైన గైడెన్స్ మన జర్నీని చాలా ఈజీ చేస్తుంది. ఈ నెట్వర్క్తో అసోసియేట్ అయిన నిపుణుల అనుభవం గురించి ఒక్కసారి ఆలోచించండి. కొందరికి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంటే వాళ్ళు వేలాది మందికి సహాయం చేసి ఉంటారు. ఆ నైపుణ్యంతో మనకు అత్యుత్తమ కేర్ దొరుకుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ నిపుణులు కొన్ని నైతిక విలువల్ని ఫాలో అవుతారు. వాళ్లకి సేల్స్ ముఖ్యం కాదు, మీ లాంగ్ టర్మ్ హియరింగ్ హెల్త్ ముఖ్యం. అందుకే మీకు నిజంగా అవసరం ఉంటేనే హియరింగ్ ఎయిడ్స్ని సజెస్ట్ చేస్తారు. రిపోర్ట్స్లోని ప్రతి విషయాన్ని మనకు సులభంగా అర్థమయ్యే భాషలో వివరిస్తారు. సరే, ఇప్పుడు అందరి మనసులో ఉండే అతి పెద్ద ప్రశ్న ఖర్చు. హియరింగ్ ఎయిడ్స్ చాలా ఖరీదైనవి కదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి ఆ సమస్యను ఈ ప్లాట్ఫామ్ ఎలా డీల్ చేస్తుందో చూద్దాం. ఓసారి రెండింటినీ పోల్చి చూద్దాం. సాధారణంగా బయట రీటైల్ స్టోర్స్లో ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, బ్రాండ్ ఆప్షన్స్ కూడా తక్కువగా ఉండొచ్చు. కానీ ఈ పార్ట్నర్ నెట్వర్క్ ద్వారా వెళ్తే స్పెషల్ డిస్కౌంట్స్ లభిస్తాయి. అంతేకాదు, చాలా బ్రాండ్స్ని కంపేర్ చేసి మన లైఫ్ స్టైల్కి, బడ్జెట్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అనవసరమైన ఫీచర్స్ కోసం ఎక్కువ డబ్బు పెట్టాల్సిన అవసరం ఉండదు. అందుకే అంటారు, సరైన గైడెన్స్ ఉంటే ₹1000 ఆదా అవుతాయి అని. అంటే నిపుణుల సలహా మన ఆరోగ్యానికే కాదు, మన డబ్బుకు కూడా చాలా మంచిదన్నమాట. ఈ రోజుల్లో హియరింగ్ ఎయిడ్స్ టెక్నాలజీ చాలా మారిపోయింది. అన్నీ ఒకేలా పెద్దగా ఉంటాయి అనుకుంటే పొరపాటే. కొన్ని చెవి వెనకాల సౌకర్యంగా ఉంటాయి, కొన్ని చాలా చిన్నగా ఉండి అసలు కంటికే కనిపించవు. అంటే ప్రతి ఒక్కరి అవసరానికి, లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. సరే, ఇదంతా ఎందుకు? మనం మొదట మాట్లాడుకున్నట్టుగా అంతిమంగా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికే కదా.
సరైన సమయంలో ఒక చిన్న అడుగు ముందుకేయడం వల్ల ఎలాంటి అద్భుతమైన మార్పులొస్తాయో చూద్దాం. వినికిడి సమస్య ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఒక డిటెక్టివ్లా పనిచేయాల్సొస్తుంది. ప్రతి మాటని డీకోడ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల తెలియకుండానే మానసికంగా అలసిపోతాం. కానీ వినికిడి మెరుగుపడినప్పుడు బ్రెయిన్కు ఆ శ్రమ తగ్గుతుంది. ఆ మిగిలిన ఎనర్జీని మనం వేరే పనులపై పెట్టొచ్చు. రోజంతా ఫ్రెష్గా, యాక్టివ్గా ఉండొచ్చు. అందుకే సరైన టైంలో మనం ఒక అడుగు ముందుకేస్తే మన జీవితంలోకి మళ్ళీ ఏమేమొస్తాయో చూడండి. మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు, నవ్వొచ్చు, రిలేషన్స్ బలపడతాయి, కాన్ఫిడెన్స్ తిరిగొస్తుంది, మానసిక అలసటపోయి ప్రశాంతతొస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్యూచర్లో మన వినికిడి ఇంకా పాడవకుండా కాపాడుకోగలుగుతాం. ఈ ప్రశ్న మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిందే. ఇన్నాళ్ళు మనం మిస్ అయిన ఆ అందమైన శబ్దాలను, మన ప్రియమైన వారి మాటలను మళ్లీ వినడానికి ఇదే కరెక్ట్ టైం కాదంటారా? ఆ సంతోషాన్ని తిరిగి మన జీవితంలోకి తెచ్చుకోడానికి మొదటి అడుగు వేయటానికి ఇదే సరైన తరుణం.